ఎన్నో అంచనాల మధ్య మొత్తానికైతే గ్రాండ్‌గా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా 'కంగువ'. 'సూర్య' గారి సినిమా వస్తుందంటే ఆబ్వియస్‌లీ అందరికీ ఒక తెలియని ఇదుంటది. క్యూరియాసిటీ ఉంటది. ఏముంటదా? ఎలా ఉంటాడని. ఆయన గెటప్స్ అన్నీ డిఫరెంట్. 'సింగం' అది వేరే విషయం. అప్పట్లో ఎన్ని చూసాము. 'గజిని' అదొక డిఫరెంట్ వేరియేషన్. 'సెవెంత్ సెన్స్' అదొక వేరియేషన్. ఇట్లా ఎప్పటికప్పుడు తనలో ఉన్న నటనని మనకి కొత్త హంగులతో చూపిస్తానే ఉన్నాడు. మనకి చాలా కాలం తర్వాత ఇప్పుడు 'కమల్ హాసన్' గారు, 'విక్రమ్' లాంటి వాళ్ళు నటులు ఈ మధ్య కాలంలో ఉన్న హీరోలు చేస్తారా అంటే చాలా కాలం తర్వాత అలాంటి ఒక హీరో కూడా ఉన్నాడు 'సూర్య' అని చెప్పుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఫ్యూచర్‌లో ఎన్ని వేరియేషన్స్ చేస్తాడో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం ఇక సరే గతంలో చేసినవన్నీ ఎందుకు 'కంగువ' గురించే మాట్లాడుకుందాం. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒకటి 'కంగువ' అది వేరే అదొక టైప్ ఆఫ్ కొత్త ప్రపంచం చెప్పాలి అంటే. నెక్స్ట్ 'ఫ్రాన్సిస్' క్యారెక్టర్ అది ఇక ప్రెజెంట్ జనరేషన్‌తో పాటు వెళ్తానే ఉంటది. అసలు 2 క్యారెక్టర్స్‌ని మీరు అసలు 'సూర్య' చేశాడు అంటే నమ్మరు. ఆ రూపమే కనబడుతది మీకు ఆ 24 సినిమాలో ఉన్నట్టుగా. ఎక్కడ చూడు కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటది. 'సూర్య' లుక్స్ గానీ, ఆ మేనరిజం గానీ, ఇట్లాంటి క్యారెక్టర్స్ 'సూర్య' మాత్రమే చేయగలడా అనేలాగా అసలు ఎంత బాగా రాసుకున్నాడో శివ నిజంగా డైరెక్ట్. అండ్ మర్చిపోయా ఒక విషయం చెప్పాలి. శివ కూడా తనకి ఫుల్ క్రెడిట్స్ ఇచ్చుకోవాల. శివ అండ్ టీమ్ అని ఇచ్చుకున్నాడు. అంటే ఆ టీమ్ వర్క్ ఎంత బాగా కష్టపడిందో మనం చూసుకోవచ్చు. ఆబ్వియస్లీ మొన్న బాలయ్య గారి షోలో కొన్ని మాటలు చెప్పాడు. 'బిగ్ బాస్'లో వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. రిలీజ్‌కి ముందు 2 రోజుల ముందు రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ అయితే అద్రిపోయింది. ఇవన్నీ ఒక పక్కన అయితే సినిమా అసలు అంచనాలు అందుకుందా లేదంటే ఆబ్వియస్లీ అంచనాలు అందుకుంది. కథ ఏంటి? అసలు 'కంగువ' ఏంటి? ప్రెజెంట్ జనరేషన్‌లో 'ఫ్రాన్సిస్' ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకొచ్చారు? 'మగధీర'లాగా 600 సంవత్సరాలు వెనక్కి లాగా ఏమన్నా కథ ఉంటదా? లేదంటే టైమ్ ట్రావెల్ లాగా 'బింబిసార' లాగా ఏమన్నా టైమ్ ట్రావెల్ ఉంటదా? ఎలా ఉండబోతుంది? అటు చూస్తేనేమో అదో ప్రపంచం, ఇటు చూస్తేనేమో నాగరిక ప్రపంచం. అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడు? ఇవన్నిటికీ ఆన్సర్స్ తెర మీదే దొరుకుద్ది. ఏ మాత్రం హింట్ ఇచ్చినా, ఏ మాత్రం కొంచెం పాయింట్ చెప్పినా వేస్ట్ ఇది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే వద్దు, నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తెర మీదే చూడాలి. ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్‌ని తెర మీదే చూడాలి. కథ నేను చెప్పదలుచుకోలేదు. అండ్ ఇకపోతే పర్ఫార్మెన్స్‌ల గురించి మాట్లాడుకుందాం. ఇక 'సూర్య' గురించి ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి ఎంత చెప్పినా తక్కువే. ఇక 'యానిమల్' తర్వాత బాబీ డియోల్‌కి అంత ఇంటెన్స్ ఉన్న పాత్ర దొరికింది దీంట్లో. మంచి నటుడు చెప్పాలి అంటే. అంటే బాలీవుడ్‌లో ఇప్పటివరకు తను ఖాన్ త్రయం పక్కన పెడితే ఆ మిగతా హీరోలలో ఎందుకు అలా ఉన్నాడో తెలియదు కానీ అసలు అద్భుతమైన నటుడు చెప్పాలి అంటే. అండ్ 'ఉదిరన్' క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్ మీరైతే మెస్మరైజ్ అయిపోతారు. అంత బాగా చేశాడు. అలాగే 'యాంజెలీనా' క్యారెక్టర్లో దిశా పటాని ఇప్పటివరకు కూడా ఈవిడకు మంచి క్యారెక్టర్ పడితే బాగుండబ్బా, తనలో ఏదో ఉంది అని అనుకుంటాం చాలామంది, కానీ ఇందులో పడింది. అండ్ అదేంటో కోల్టో బోల్ట్ 95 మన 'యోగి బాబు' అదేంటో ఒక విచిత్రమైన క్యారెక్టర్. నాకు యోగి బాబు ఆ కామెడీ పర్లేదులే, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. తను చాలా సినిమాల్లో ఉంటానే ఉంటాడు, అలవాటు అయిపోయింది. అప్పుడెప్పుడో 'వడివేలు' తర్వాత ఇప్పుడు అన్ని సినిమాల్లో యోగి బాబు అయిపోయాడు ఆయన బ్యాన్ తర్వాత. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా కోవై సరళ గారు బోల్డంత మంది ఉన్నారు. ఒకరిద్దరు అని చెప్పలేము, ఇంతమంది ఉన్నారు. క్యాస్ట్ విషయానికి వస్తే బోల్డంత మంది ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. అండ్ అందరికీ కూడా గుర్తింపున్న క్యారెక్టర్స్లోనే ప్రతి ఒక్కరు చేశారని చెప్పుకోవచ్చు. అండ్ నటన పరంగా ఎవరికి ఎక్కడ మచ్చబెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ప్రజెంట్ జనరేషన్ పక్కన పెడితే 'కంగువ' టైప్ జనరేషన్ ఉన్నప్పుడు మాత్రం మీరు చూసుకుంటే అసలు ఒక్కొక్క గెటప్ అసలు ఇలా ఎలా డిజైన్ చేయగలరు? అప్పుడెప్పుడు హాలీవుడ్ సినిమా, అప్పుడెప్పుడంటే ఇప్పుడు కూడా హాలీవుడ్ సినిమాలు బీభత్సంగా ఇలాగే వస్తున్నాయి. డిఫరెంట్ గెటప్లతో ఒక తండాన్ని సృష్టించడం, వాళ్ళకి ఏదో ఇవ్వడం, వీళ్ళు ఇలాగే ఉంటారని మనల్ని కన్విన్స్ చేయడం చూస్తే
అరే భలే ఉన్నారే అనిపిస్తుంది. బట్ మన వాళ్ళు కూడా ఇలా తీయగలరా అంటే శివకే సాధ్యమైంది నిజంగా చెప్పాలి అంటే. అండ్ ఇకపోతే ఓవరాల్గా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఎక్సలెంట్ ఈ సినిమాకి. తెర మీద ఇద్దరు సూర్యాలు హీరో అయితే తెర వెనకాల దేవిశ్రీ ప్రసాద్ గారు హీరో అని చెప్పుకోవచ్చు. అంత బాగా ఇచ్చాడు మ్యూజిక్ దీనికి. అసలు నేను అనిరుద్ధ్ ఒక పాటలో కనబడి వెళ్తే నేను తనే మ్యూజిక్ డైరెక్టర్ ఏమో అనుకుంటున్నా, బట్ తను కాదు, దేవిశ్రీ ప్రసాద్. అఫ్కోర్స్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఆబ్వియస్లీ దేవిశ్రీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ మిగతా సాంకేతిక వర్గాలు కూడా అన్నీ బాగానే చేశాయి. మ్యూజిక్ మాత్రం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. ఇక శివ అండ్ ఆదినారాయణ గారు అండ్ అలాగే మదన్ గారు, శివ గారు, ఆదినారాయణ, మదన్, వీళ్ళు ముగ్గురే కథ రాసింది. ఈ కథ ఇలా రాయాలని వీళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ అందుకే శివ అండ్ టీమ్ అని వేసుకున్నాడు ఆయన. చెప్పాలి అంటే ఈ టీం వీళ్ళు ఎంచుకున్నటువంటి కొత్త స్టోరీ ఇప్పటివరకు ఎప్పుడూ కూడా రాల. గతంలో మీరు గమనించుకుంటే ఎన్నో చారిత్రాత్మక కథలు విన్నారు, ట్రైబల్ కథలు విన్నారు, ఇంకా బోల్డని కథలు విన్నారు, బట్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ అయితే ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అండ్ అఫ్కోర్స్ ఒకసారి కథలోకి వెళ్ళిన తర్వాత మనము ప్రిడిక్ట్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, ఈ క్యారెక్టర్ అలా చేస్తుందని, కానీ కథ పరంగా మాత్రం ఈ టైప్ ఆఫ్ కంపారిజన్, ఈ టైప్ ఆఫ్ స్టోరీ ఇప్పటివరకు అయితే మనకు రాలేదు. ఇక నెక్స్ట్ మాట్లాడుకుంటే వెట్రి పళనిస్వామి గారి సినిమాటోగ్రఫీ. అబ్బా, అసలు ఆ విజువల్స్ మీరు చూస్తుంటే ప్రజెంట్ జనరేషన్ది ఓకే, కంగువా టైప్ ఆ కాలం నాటి విజువల్స్ మీరు చూస్తుంటే మిమ్మల్ని నిజంగా ఆ లోకానికి తీసుకెళ్ళిపోతుంది. మన చుట్టుపక్కలే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాని 3Dలో చూడండి. 3Dలో కూడా అవైలబిలిటీలో ఉంది. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే 3Dలో చూసి వచ్చాను కాబట్టి ఇలా చెప్తున్నా. 3Dలో చూస్తే మనకేంటంటే ఆ ఫీలింగ్ నిజంగా మన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు 3Dలో ఒక మ్యాజిక్ కూడా చేశారు, అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ చివరిగా మాట్లాడుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే నిషద్ యూసఫ్ గారు. ఈ సినిమా రిలీజ్కి కొద్ది రోజుల ముందే ఆయన విగత జీవిగా వాళ్ళ ఫ్లాట్లో కనబడడం, తను మరణించడం జరిగింది. మరి ఎందుకు, ఎలా, ఏంటి అనే రీజన్స్ అయితే పక్కన పెట్టేస్తే పాపం తనకు ఒక మైల్ రాయి లాంటి సినిమా. యాక్చువల్గా చాలామందికి ఇప్పుడు మనకు రాకేష్ మాస్టర్ కూడా చనిపోయిన తర్వాత హనుమాన్ రిలీజ్ అయ్యాక అరే మాస్టర్కి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు కదా, పాపం పెద్ద ఆయన లేడు అనిపించింది. ఇంకా అది క్యారెక్టర్ వైజ్ వదిలే, కానీ ఇక్కడ ఎడిటింగ్ ఇంత పెద్ద సినిమాని, ఇంత క్లిష్టపరమైనటువంటి సినిమాని ఎడిట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అద్భుతంగా ఎడిట్ చేశాడు. అండ్ సినిమా ఈరోజు ఇంత బాగా హిట్ అవ్వడానికి కారణం కూడా ఒక ఇంతకు ఎడిటర్కి ఇవ్వాల్సిందే. బట్ ఆ ఎడిటర్ ఇప్పుడు మన మధ్యలో లేడు. సో ఇదొక బాధాకరమైన విషయం అంతే. అండ్ ఇక నిర్మాణ విలువల గురించి చెప్తే ఎంత కావాలో అంత పెట్టారు, అంతకు మించి పెట్టారు అని చెప్పుకోవచ్చు. అన్నీ బాగున్నాయి దీంట్లో, ఇది బాగాలేదు అని ఎక్కడ ఎవరికి మచ్చబెట్టడానికి లేకుండా సాంకేతిక వర్గం నుంచి నటన వర్గం నుంచి అందరూ కూడా వాళ్ళ ది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలి అంటే కంగువాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇట్లాంటి కథలు చాలా రేరు, వచ్చినప్పుడే చూసేయండి. ఎందుకంటే మిస్ అవుతాం కొన్ని అన్నీ ఓటీటీలో వదిలేయాల్సిన సినిమాలు కావు. చాలామంది ఇదేముందిలే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ప్రతిదీ ఓటీటీకి వదిలేయాల్సిన సినిమా కాదు. కుదిరితే ఖచ్చితంగా 3Dలో కూడా సినిమా అవైలబిలిటీలో ఉంది, 3Dలో చూడండి. లేదు మా వల్ల కాదంటే అట్లీస్ట్ 2Dలో చూడండి, నచ్చితే మళ్ళీ 3Dలో మళ్ళీ చూడండి. సో ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా అయితే కంగువ. ఎక్కడ దేనికి మచ్చబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం యుద్ధ సన్నివేశాలు అవి ఇవి పొడుచుకోవడాలు గిరుచుకోవడాలు కొంచెం ఇబ్బంది పెడతాయిలే, బట్ అదొక కొత్తదనం, ఇంకా ఏం చెప్పాలనుకున్నా కూడా. సో ఓవరాల్గా 300 నుంచి 350 crores వరకు బడ్జెట్ పెట్టారు ఈ సినిమాలో. నన్ను అడిగితే ఈ వీకెండ్ లోపు 500 కోట్లు ఈజీగా తీసేస్తుంది. అంటే జస్ట్ టాక్ బయటికి రావాలి అంతే కదా. ఆల్మోస్ట్ సూపర్ హిట్ టాక్ బయట నడుస్తుంది. అండ్ బోల్డంతమంది అరే ఇట్లా కూడా సినిమాలు ఉంటాయి అనిపించేలాగా తీశారు. మనం అప్పుడెప్పుడో బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ చూసిన తర్వాత ఇట్లాంటి సినిమాలు వస్తే బాగుండు అనుకున్నాం. మధ్యలో తంగలాని వచ్చింది, కానీ చాలామందికి తెలియకుండా వచ్చింది, తెలియకుండానే వెళ్ళిపోయింది. బట్ సినిమా చాలా బాగుంటుంది. బట్ కంగువ ఈ అంచనాలన్నింటినీ దాటుకొని నిజంగా ఒక ఇదిగా నిలబడింది. సూర్య మనకి ఇక మీదట కొన్నాళ్ళ పాటు కంగువగా అలా గుర్తుండిపోతాడు. అండ్ బయటికి వచ్చినా కూడా ఈ సినిమాలోని పాత్రలు కూడా ఇంకా వెంటాడుతూ ఉంటాయి మనం ఇంటికి వచ్చినా కూడా. అంత బాగుంది.